Hello, beautiful roses. Welcome back to my channel, Teen Routine. Let's stay for a while. Teen routine we're living. Every day's a show. Teen routine. ఈరోజు ఆగస్ట్ 17th మా ఫేర్వెల్ జరుగుతుంది మా కాలేజ్లో. అండ్ నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఆ ఫేర్వెల్ని అటెండ్ కావడానికి. అండ్ నేను ఈరోజు మార్నింగ్ 6 o'clockకి లేచినానండి, ఎందుకంటే తలస్నానం చేయాలి కదా, సో జుట్టు ఆరాలి అని చెప్పేసి. సో 6కి లేచి బ్రష్ చేసి స్నానం చేసి అంత చేసేంత వరకు టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ లైక్ 1 hour పట్టింది. అండ్ మేము కాలేజ్లో అనుకున్నాం అనమాట, ఏం వేసుకుందాం అని. అంటే కొందరు హాఫ్ శారీ వేసుకుంటున్నారు, కొందరు శారీ వేసుకుంటున్నారు. సో దట్ మా దగ్గర హాఫ్ శారీ లేదు కదా, అందుకని మేము శారీ వేసుకుందామని అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు ఇంటికి రెడీ అవ్వడానికి. సో వాళ్ళు ఎట్లా రెడీ అవుతారో దాని ప్రకారం నేను రెడీ అవుదాం అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు లేట్గా వస్తే ఫాస్ట్గానే రెడీ అయిపోతా, ఎందుకంటే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండలేం కదా. అండ్ మాకు ఫేర్వెల్ టైం వచ్చేసి 9:30, 10కి అట్లా రమ్మన్నారు. ప్రోగ్రామ్ అదంతా కూడా డిజైన్ చేసుకున్నాం మేము. సో చూద్దాం ఏమవుతుందో. సో నా శారీ, నా జ్యువెలరీ అంతా మీకు చూపిస్తా, చూడండి. సో ఇది శారీ అండి. సో పింక్ కలర్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను నేను. మీకు ఇట్లా వర్క్ వస్తుంది, ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది. నాకు మస్తు నచ్చింది ఈ వర్క్. ఇది మమ్మీదే, కాకపోతే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అన్నట్టు, కొంచెం చిన్నగా ఆల్ట్రేషన్ చేయించుకున్నాను నిన్న. నాకు ఈ బ్లౌజ్ కూడా మస్తు నచ్చింది. అండ్ నా జ్యువెలరీ చూపిస్తా, దాని మీద నేను ఏం వేసుకుంటున్నాను. ఇది బ్యాంగిల్స్ నిన్ననే సెలెక్ట్ చేసుకున్నా నేను, ఎందుకంటే టైం ఉండదు కదా, హడావిడిలో ఎందుకు అన్నీ సెలెక్ట్ చేసుకోవడం అండ్ రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం అని చెప్పేసి నిన్ననే నేను అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. అదే నాకు ప్లేస్ పాయింట్ కావచ్చేమో. సో ఇది బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయా? ఎస్, ఈ బ్యాంగిల్స్. ఇది ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా చూడండి, ఈ బుట్టావి సెలెక్ట్ చేసుకున్నా నేను. ఆపోజిట్ కలర్ పింక్కి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా నేను. సో చూడడానికి మంచిగా కనిపిస్తుంది కదా అన్నట్టు. అండ్ ఇది నెక్లెస్, నేను ఇట్లా వస్తుంది కానీ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది ఆ శారీ మీదికి. అందుకే నాకు తెలియదు ఏంటిదంటే ఇది వేసుకోవాలా ఇంకొకటి వేసుకోవాలా అని నాకు ఒక డౌట్ ఉంది. సో మా మమ్మీ వాళ్ళు ఇదే వేసుకో మంచిగా కనిపిస్తుంది అని అంటున్నారు. సో చూద్దాం, మంచిగా కనిపిస్తే ఓకే, లేకపోతే చేంజ్ చేసేసుకుందాం అన్నట్టు ఉన్నా నేను. సో ఇది అనుకుంటున్నా నేను నెక్లెస్ అయితే. సో చూద్దాం. అండ్ ఆల్సో నేను నెయిల్ పెయింట్ వేసుకున్నాను, మీకు చూపిస్తాను, నెయిల్ ఆర్ట్ చేసుకున్నా. సో చూడండి గైస్, ఇది ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క కలర్ చేసుకున్నా నేను. ఇది ఇట్లా కనిపిస్తుందా? సో ఎస్, సో ఫైనలీ శారీ అయితే వేసేసుకున్నా. ఇది మొత్తం నా టోటల్ లుక్. సో ఇది నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకున్నా నేను, ఎందుకంటే దానికి సూట్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ వస్తున్నారు, హడావిడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, అందుకని నేను ఫాస్ట్గా చేసేస్తున్నా, ఏమనుకోకండి గాయస్. ఓకే, బాయ్. హాయ్ చెప్పండి రే. హాయ్. ఎప్పుడు స్టార్ట్ చేసినా గాయస్, ఇప్పుడే రెడీ అవుతున్నారు. ఇంత టైం అవుతున్నది కదండి, మస్తు టైం అవుతున్నది. ఇప్పుడు వెళ్ళాలి ఇక మెల్లిగా. కాలేజ్కి అయితే వచ్చేసినామండి. ఫేర్వెల్కి సంబంధించిన డెకరేషన్ అదంతా కూడా పైననే అరేంజ్మెంట్ చేసినారు. సో పైనకి వెళ్తున్నాము పార్టీ కోసం. సో లాస్ట్ రూమ్లో ఉంటుంది, ఇక్కడే ఉండదు.
సో వెళ్ళాలి. సోనీ వస్తుంది మెల్లిమెల్లిగా. ఓకే. ఇది మొత్తం మా కాలేజేనండి. ఈమె నా ఫ్రెండ్ కళ్యాణి, ఇంకా నవ్య. అనుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం సిగ్గు పడుతున్న సోనీ. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న సో ఫైనలీ మా ఫేర్వెల్ అయితే అయిపోయింది. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసామండి మేము. ఆ మూమెంట్స్ మళ్ళీ రావు. కాలేజ్లో చేసిన అల్లరి అవన్నీ అండ్ మా ఫ్రెండ్స్తో గడిపిన ప్రతి మూమెంట్ నాకు ఒక మంచి మెమొరీని ఇస్తుంది. అండ్ ఈ వీడియో చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే ఈ వీడియో ఫర్ ఎవర్ ఉండాలని చెప్పేసి డిలే చేసాము. సో అన్ని వీడియోస్ని కలెక్ట్ చేసి పెట్టేంత వరకు ఇంత టైం అయిపోయింది. అండ్ ఐ మిస్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకన్నా మంచిది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. Let's stay for